హలో అండి. హాయ్ అండి. ఇండస్ట్రీలో 'శేఖర్ మాస్టర్' అంటే కాస్త వివాదాలకి దూరంగానే ఉంటాడాయన. అవును. అంటే 4, 5 షోస్‌కి జడ్జ్‌గా ఉన్నప్పటికీ హ్మ్. కాంట్రోవర్సీ అయితే తెచ్చుకోలేదు తెచ్చుకోలేదు. కదా! అవును. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అండ్ అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలకి సంబంధించిన జోకులు కూడా ఏస్తూ ఉంటారు గానీ, అవును. కాస్త మంచి పేరుతోనే ముందుకలా కొట్టుకుపోతా ఉంటారు. కానీ ఇప్పుడు ఒక స్టెప్ ఆయన్ని చాలా వివాదాల్లోకి లాగేసింది. అవును. దానికి సంబంధించి ఇప్పుడు 'నితిన్' గారు మాట్లాడాల్సొచ్చింది హీరో. అవును. అవును. ఏం చెప్తారు? అంటే ఆయన చాలా సార్లు చెప్పాను నేను. ఒక టాలెంట్‌ని గుర్తించి ఇండస్ట్రీ హక్కును చేర్చుకోవడం అనేది హీరోలు ఆయనకి అవకాశాలివ్వడం. నేను 'శేఖర్ మాస్టర్‌తో మాకు డాన్స్ కావాలి.' ఎన్టీఆర్ గారు అవకాశం ఇచ్చారు స్టార్టింగ్. తర్వాత బన్నీ గారు. ప్రతి ఒక్కరితో ఆయన స్టెప్పులేపించారు. ఎవరైతే స్టెప్పులేయలేరో వాళ్ళ చేత కూడా స్టెప్పులేపించేసారాయన అవును. గ్యారంటీ. అవును. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఓవర్ ఫ్రీడమ్ అనేది ఇచ్చేసారు. 'శేఖర్ మాస్టర్' ఉన్నాడా సాంగ్ హిట్. హ్మ్. ఆయన పెట్టుకుంటే సాంగ్ హిట్. ఆయన హుక్ స్టెప్పులు బావుంటాయి అని జెప్పి. కానీ మరి అంతే కష్టపడ్డారు కూడా ఆయన. కష్టపడకుండా అయితే రాలేదు. ఎంతమందికి సలాములు కొట్టి పైకొచ్చుంటారనేది ఆయనకే తెలియాలది. అంటే ఈ సలాంలు కొట్టాల్సిందే. మనం దాన్ దా ఆ ఆ టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు అవును. గానీ, సలాంలు కొట్టాల్సిందే. కానీ నీలో ఒక టాలెంట్ లేకపోతే, ఎవరు గుర్తిస్తారండి? ఆహ్, ఆ ఆ స్టెప్ హిట్ కాకపోతే, నువ్వెంత సలాం కొట్టినా ఎనకాల ఉండాల్సిందే. ఖచ్చితంగా. ఎవరు గుర్తిస్తారు అది మిమ్మల్ని? అర్థం చేసుకోవాలి. ఆ! సో, నేననేదేందంటే ఎవ్వరు అంత ఈజీగా పైకి రారు. కానీ వల్గారిటీకి, న్యూడిటీకి డిఫరెన్స్ డిఫరెన్స్ తెలియాలి. ఉండాలి. కదా! సో, ఆయన ఈ మధ్య కాలంలో వస్తున్న 2, 3 సాంగ్స్ కొంచెం ట్రోల్‌కి గురయ్యాయి. బట్ థియేటర్‌లో ఆ సాంగ్స్ చూసినప్పుడు బానే ఉన్నాయి. ఇది ఏమైపోయింది అంటే, 'ఇది కదా సర్ప్రైజు' అనే ఒక సాంగ్‌ని ఆ సాంగ్ టైటిల్ మ్యూజిక్‌లో ఆ అమ్మాయి కింద ఉండే వేసుకున్న ఏదైతే డ్రెస్ ఉందో దాన్ని ముందుకు లాగి వెనక్కి లాగుతుంటే, ఇట్స్ కంప్లీట్‌లీ సెడ్యూసింగ్ ఏ మేల్స్ ఆర్ మెన్. దట్ ఈస్ వాట్ సర్ప్రైజ్. యాక్చువల్‌గా ఇక్కడ ఇంకొకటి కూడా అది చూసినప్పుడు ఏమనిపించిందంటే, కాస్ట్యూమ్ వల్ల గూడా దానికి చెడు పేరొచ్చింది. అవును. ఆ స్టెప్‌కి. అవును. స్టెప్‌ని అనడానికి కూడా జీన్స్ లేదనిపించింది. ఏసుకొని గూడా చేసుంటే పెద్ద ఇంకోటి ఇబ్బందేం ఏదన్నా కాదు. చేసుండుంటే కాస్ట్యూమ్‌ని లేకపోతే కొంచెం యాంగిల్ మార్చో ఇట్లా చేసున్నా బానే ఉండుండే. శారీ కట్టుకొని గూడా చేసి స్టెప్పులు 'శృతి హాసన్' చేయలేదా అండి? మరి యాహ్! బట్ ఏంటంటే ఆయన నేనిక్కడ అనేదేందంటే ఆయన కొరియోగ్రఫీ చేసినప్పుడు డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ కానీ హీరోయిన్ వదిలేయండి. ఆ అమ్మాయి పాపం భాష రాని అమ్మాయి 'శేఖర్ మాస్టర్' చేతిలో పడితే నాకు మంచి పేరొస్తది. నాకు ఇంకో 4, 5 సాంగ్స్ ఏం చెప్తే వస్తాయి అది అని అనుకోవచ్చు. చేయాలిలెండి. డబ్బులు తీసుకున్నారు కాబట్టి అవును. రెమ్యునరేషన్. ఎందుకంటే కవర్ సాంగ్ అప్పుడు నీకు డ్రెస్ దగ్గర నుంచి నువ్వు ఎక్స్‌పోజ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఇలాంటివి స్టెప్పులేయాల్సి ఉంటుందని ముందు చెప్పే తీసుకుంటారు. అవును. కానీ వీళ్ళిద్దరు ఎందుకు అపోజ్ చేయలేదు? 'వెంకి కుడుములు' గారు అండ్ ప్రొడ్యూసర్స్ ఎందుకు అపోజ్ చేయలా? ఇదే క్వెషన్ నితిన్ గారిని అడిగితే, నితిన్ గారు ఏమన్నారంటే, "నేను ఆ సాంగ్ పిక్చరైజేషన్ చేసేటప్పుడు నేను అంత పట్టించుకోలేదండి. అది కవర్ సాంగ్ కాబట్టి, సినిమా చాలా బాగొచ్చింది. దాని మీద కాన్సంట్రేషన్‌లో ఉన్నాం మేము. నవ్వుకుంటూ, హ్మ్. ఎంజాయ్ చేసుకుంటూ. సడెన్‌గా ఈ ట్రోల్స్ అనేవి బయటకొచ్చాక నేను చూడడం జరిగింది. అవును. కానీ సినిమా అంతా బాగున్నప్పుడు అది ఎవరు పట్టించుకుంటారు?" నేను దాని గురించి అంత పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే అది సాంగ్ ఒక 1 మినిట్, 2 మినిట్స్ ఉంటది ఆ స్టెప్. దాని గురించి జనాలు గూడా ఎవరు పట్టించుకోరు అని ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చేసాడు. అంటే నీ సినిమాలో ఈ సాంగ్ వల్ల నీ కొరియోగ్రాఫర్ ఇంత ట్రోల్ అవుతుంటే మీకేం తెలియట్లేదా? 'శేఖర్ మాస్టర్' కూడా దానికేం స్పందించలేదుగా? 'శేఖర్ మాస్టర్' ఎప్పుడు స్పందించడు. ఇప్పుడు 'డాకు మహారాజ్‌కి' స్పందించలేదు. ఆయనేంది నేను స్టెప్ కంపోజ్ చేశాను. నా స్టెప్ హిట్ అయింది. నాకు డబ్బులొచ్చాయి. ఇప్పుడు నితిన్ గారు కూడా అదే చెప్తున్నారు. హీరోయిన్‌లందరూ హీరోయిన్ అమ్మాయి 'కటికా శర్మ' స్టెప్స్ చూసి చాలామంది సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చాలామంది చిన్న చిన్న పిల్లలు ఆ స్టెప్‌నేస్తున్నారంట. అవును. అంత చండాలమైన స్టెప్‌ని ఎట్లా ఏస్తున్నారో నాకైతే అర్థం కావట్లే ఇంకా. ఇప్పుడదే చెబుతున్నా. యాక్చువల్‌గా అది థియేటర్ వరకు ఉండుంటే పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఆ! అది బయటకొచ్చాక పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు. ఆబ్వియస్‌గా. ఎందుకంటే అది చిన్న పిల్లలు నా 5 ఏళ్ల నుంచి కూడా ఇట్లా లాగి ఇట్లా చేస్తుంటే అవును. ఎంత చండాలమండి అది. సో, ఇలాంటి స్టెప్స్ గురించి కేర్ తీసుకుంటారా 'శేఖర్ మాస్టర్' ఫ్యూచర్‌లో అనేది పక్కన పెడితే, ఇప్పుడు దీనికంటూ ఒక క్షమాపణ సారీ అండి. మహిళా సంఘాలు ఇప్పటికి ఇబ్బందిపడుతున్నాయి. అట్‌లీస్ట్ అదెందుకు చెప్పలేదు. సరే తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళ సంతృప్తి కోసం ఆ స్టెప్ అనేది కొంచెం వియర్డ్‌గా ఉంది. దానికి కూడా సారీ చెప్పొచ్చు కదా! హ్మ్. చెప్పకుండా ఉంటున్నాడు. ఎందుకుంటున్నాడు? దీని మీదనే ఇవన్నీ ట్రోల్ అవుతున్నాయి. ప్లస్ 'రాబిన్ హుడ్' ఎలాగో మార్చ్ 28కి రిలీజ్ అవుతోంది. ఫుల్ టు ఫుల్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా.
సో, దీంట్లో చాలా మంచి మంచి ఆర్టిస్టులున్నారు. చాలా మంచి మంచి ఆర్టిస్టులుకి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. బికాజ్ ఎందుకంటే కామెడీని పండించడం చాలా కష్టమండి. కానీ ఒకటి చెప్పినా మీకు, హ్మ్. 'రాబిన్ హుడ్‌కి' సంబంధించిన ప్రమోషన్స్ ఏమీ లేవు. ఈ పాట వల్లే ఆ సినిమా ప్రమోట్ అవుతుంది. ఆబ్వియస్‌గా. ఆబ్వియస్‌గా అది పాజిటివే వాళ్ళకి. కానీ ఆ సో, పాటని అలాంటప్పుడు ఎందుకు బయటకొచ్చి మాట్లాడతారు? తప్పకుండా మాట్లాడరనుకోండి. బట్ ఏంటంటే అంత వియర్డ్ స్టెప్‌ని క్రియేట్ చేసిన అంటే వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఏంటంటే, ఆ టైంకి వాళ్ళకేం అట్లా ఇట్లా ఏం అనిపించలే. బట్ అది తెర మీదకొచ్చేసరికి కొన్ని బాగోవు. ఇప్పుడు ఎన్ని ఎన్ని రకాల స్టెప్స్ లేవు. లేకపోతే కంపేర్ చేసుకుంటారు కదా! వాళ్ళు వీళ్ళు గూడా. అవును. 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 మరి కానీ నితిన్ గారు అలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్‌ని మీద స్పందించడం చాలా కష్టమండి. అలా అని దాని మీద వల్గర్‌గా స్పందించలేదు, రూడ్‌గా స్పందించలేదు. అలాగని దాని మీద పాజిటివ్‌గానే స్పందించలేదు. చాలా డిప్లొమాటిక్‌గా ఆన్సర్ చెప్పి అక్కడితో వదిలేశారు. అక్కడితో వదిలేసాక తన ఫ్యూచర్ సినిమా 'ఎల్లమ్మ' గురించి, ఆ అప్డేట్స్ గురించి చెప్పారనమాట. ఆ సినిమా కూడా అసలు ఒక ఒక నిజంగా ఒక థ్రిల్లర్ ఎలా ఉంటదో అలా ఉంటుంది. దీంట్లో నటుడికి చాలా స్కోప్ ఉండే క్యారెక్టర్. చాలా లాంగ్ టైమ్ తర్వాత నేను ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక స్కోప్ ఉండే క్యారెక్టర్ చేస్తున్నాను అన్నారు. అది కూడా వేణు ఉన్నారు కదండీ! మన 'బలగం' మూవీ డైరెక్టర్ ఆయన హ్మ్. చెప్పేదన్నమాట. డైరెక్ట్ చేసేది. ఈ 'రాబిన్ హుడ్', 'శ్రీలీల', నితిన్ గారి కెమిస్ట్రీ చాలా బావుంటుందంట సినిమాలో. అండ్ చాలా ఇంటర్వ్యూస్‌లో నితిన్, శ్రీలీల గూడా మాట్లాడుకుంటూ నేను చాలా కాలమైంది ఇలాంటి పొట్ట చెక్కలు నవ్వుకొని అని మాట్లాడుకుంటున్నారు. కానీ 'నితిన్' గారి సినిమాలో కాస్త కామెడీ ఉంటది. అంటే ఆ హీరోలకి కామెడీ పండించకపోతే స్టోరీ అనేది నడవదండి. అవును. సీరియస్ క్యారెక్టర్స్ వాళ్ళని చూడలేము. కంప్లీట్‌గా చూడలేము. కంప్లీట్‌గా చూడలేము. ఎందుకంటే ఆ ఫేస్ వాల్యూ అనేది సెట్ అవ్వదన్నమాట. 'ఆ సినిమా చూసారా? నార్మల్‌గానే మాట్లాడుతూ ఉంటాడు ఆ అబ్బాయి. కాకపోతే ఎక్కడో చోట చిన్న ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అది లేకుండా సినిమాలైతే వాళ్ళ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయరు డైరెక్టర్స్. సో, ఈ సినిమా కూడా అలాగే డిజైన్ చేశారు. కానీ ఇలాంటి కాంట్రోవర్సీల వల్ల, ఇలాంటి యూ నో డాన్సుల వల్ల, స్టెప్పుల వల్ల సినిమాకి అది యాడ్ పాయింట్ అవుతది అని కూడా దీని వల్ల చూస్తున్నాం. ఎందుకంటే కాంట్రోవర్సీ వల్ల సినిమా ప్రమోట్ అవ్వడం అనేది చాలా గ్రేట్. ఈ కొన్ని మధ్య సార్లు కాలంలో అన్ని అన్నీ అలా అదే 'డాకు మహారాజ్' ప్రమోషనల్ కూడా అలాగే స్ట్రాటజీ ప్రమోషన్ అయింది కదా! గదా! మరి 'డాకు మహారాజ్' కూడా అలాగే అయింది. అవును. సో, ఈ సినిమా హిట్ అవుతదా? లేదా? అనేది మార్చి 29వ తారీఖు చూడాలి గానీ, ముందైతే ఈ డ్రెస్ కాంట్రోవర్సీని, ఈ స్టెప్పుల కాంట్రోవర్సీని ఎవరైతే డాన్సర్స్ యూనియన్ ఉన్నారో, వాళ్ళొక మాట మీద ఉండి, కొంచెం కంట్రోల్ చేసుకో శేఖర్ మాస్టర్ అని చెప్పాలని కోరుకుంటున్నాం మనం. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ.